ఎగ్జామ్‌లో కాపీ కొట్టినందుకు తండ్రిగా తనెంత డిసప్పాయింట్ అయ్యాడో అబ్బాయికి చెప్తాడు. అలాగే అబ్బాయి చెప్పింది కూడా వింటాడు. కారణమేదైనా నువ్వు చేసింది తప్పు అని నొక్కి చెప్తాడు. మళ్ళీ ఈ తప్పు రిపీట్ కాకుండా ఉండాలని పనిష్మెంట్‌గా 4 రోజులు పాకెట్ మనీ ఇవ్వనంటాడు. అయితే ఇదంతా కోపంగా చెప్పడు. నార్మల్‌గా ఏ ఎమోషన్ లేకుండా చెప్తాడు. ఈ పేరెంటింగ్‌లో పిల్లల స్ట్రెంత్ పైన ఎక్కువగా ఫోకస్ పెడతారు. వాళ్ళ మంచి పనికి అప్రిషియేట్ చేస్తుంటారు. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. బాధ్యతను నేర్పుతారు. వీళ్ళు కోఆపరేటివ్ పిల్లలవుతారు. ఇక్కడ మీరు గమనిస్తే కమ్యూనికేషన్ జరిగింది. అది ప్రాపర్‌గా. నువ్వు చేసింది తప్పు అన్నారే కానీ, నువ్వు తప్పు అనలేదు. సో, పిల్లలు మిస్టేక్స్ నుంచి లెర్నింగ్ నేర్చుకుంటారు. అదే బాస్ బిహేవియర్‌లో అన్నీ కంట్రోల్ చేస్తూ ఒక రోబోలా వాళ్ళు చెప్పిందే చేయాలంటారు. పిల్లలు వాళ్ళ యొక్క ఎమోషనల్, ఫిజికల్ పనిష్మెంట్‌కి భయపడి వాళ్ళ ఫీలింగ్స్‌ని సప్రెస్ చేసుకుంటారు. అదే ప్యాంపరింగ్‌లో అంతా పిల్లవాడి చేతిలోనే ఉంది. అన్నీ నాకే తెలుసన్న అహంతో పెరుగుతాడు. అదే నెగ్లెక్టింగ్ పేరెంటింగ్‌లో వాళ్ళు ఫీలింగ్సే అర్థం చేసుకోరు. ఇక షేరింగ్స్ ఎక్కడుంటాయి? సో, బెస్ట్ పేరెంటింగ్ స్టైల్ ఇస్ ద టూ వే కమ్యూనికేషన్ ఇన్ ప్రాపర్ వే. థాంక్ యూ.